గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్ లో ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఉదయం హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడకు తరలించారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి మరో చోటుకు తరలించారు. మార్గమధ్యలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు వల్లభనేని వంశీ. చివరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తూ ఉన్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ జోడించి అరెస్ట్ చేశారు. మొత్తం 7 సెక్షన్స్ కింద వంశీపై కేసులు నమోదయ్యాయి. 2023లో ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో మలుపులు, ట్విస్టులు కలిసి చివరకు వంశీ అరెస్టు వరకు వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన గన్నవరం దాడి ఘటనపై టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోన్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియోలు, సీసీ కెమెరాస్ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు మొత్తం 88 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A71 గా నిందితుడిగా ఉన్నారు వంశీ. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వంశీ. ముందస్తు బెయిల్కు సైతం అప్లై చేసుకున్నారు. ఇది విచారణలో ఉండగానే ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధము లేదంటూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సత్యవర్ధన్ కోర్టుకు తీసుకొచ్చిన వంశీ అనుచరులు కేసును విత్డ్రా చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యవర్ధన్ వెళ్లి వంశీని కలవడం, ఆ తర్వాత విశాఖకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో తన కొడుకు సత్యవర్ధన్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్. ఇది యూటర్న్ తీసుకోవడంతో పట్టమట్ట పోలీసులు వంశీపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.